శ్రీ మాత్రేయ నమః. దేవుడి పటాలను ఎన్ని రోజులకు ఒకసారి శుభ్రం చేసుకోవాలి? మనం నిత్యం ఇంట్లో దేవుణ్ణి పూజిస్తూ ఉంటాము. కష్టాలు, ఆర్థిక బాధలు, అనారోగ్యాలు దరిచేరకుండా ఉండాలని మనం దేవుణ్ణి పూజిస్తాము. అయితే చాలా మందికి దేవుని పూజా గది ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి, ఎలా శుభ్రం చేసుకోవాలో తెలియకుండా, పూజా గదిని శుభ్రం చేసే విధి విధానాలు తెలియకుండా దేవుని ఆగ్రహానికి లోనై ఇబ్బందులకు గురవుతూ ఉంటారు. అసలు దేవుని గది ఏ వారం శుభ్రం చేయాలో, ఎలా శుభ్రం చేయాలి, ఎలాంటి పద్ధతులు పాటిస్తే దేవుడి అనుగ్రహం మన మీద ఉంటుంది అన్న వివరాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. హిందూ పురాణాల ప్రకారం శుభ్రంగా, చక్కగా, సానుకూలంగా ఉన్న ఇంటిని మాత్రమే దేవుడు సందర్శిస్తాడని చెప్పబడుతుంది. కాబట్టి ఇంటిని ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుంటూ పూజా గదిని అలంకరించుకోవడం వలన భగవంతుడు ఇంటికి తప్పక వస్తాడు. ఇంటిని శుభ్రపరచుకోవడంలో భాగంగా పూజా గదిని శుభ్రపరచడం కూడా చాలా అవసరం. కాకపోతే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. తెల్లవారితే చాలు చాలా మంది భగవంతుడికి పూజలు చేస్తూ ఉంటారు. భగవంతుడికి భక్తితో, శ్రద్ధతో, నియమనిష్టలతో పూజలు చేస్తూ, ఉపవాసాలు ఉంటూ భగవంతుడి యొక్క అనుగ్రహం ఎప్పుడు కలుగుతుందా అని వేచి చూస్తూ ఉంటారు. అయితే భగవంతుని యొక్క అనుగ్రహం పొందాలంటే మనం చేసే పూజకు ఫలితం ఉండాలి. మనం చేసిన పూజకు ఫలితం దక్కాలంటే పూజా మందిరం అనేది శుభ్రంగా ఉండాలి. అయితే చాలామందికి పూజా మందిరంలో అనవసరమైనవి పెడుతూ ఉంటారు. అలా ఎప్పటికీ చేయకూడదు. చాలామందికి పూజా మందిరాన్ని ఎన్ని రోజులకు ఒకసారి శుభ్రం చేయాలో కూడా అస్సలు తెలియదు. దాని గురించి ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అదేవిధంగా పూజా మందిరాన్ని ఏ విధంగా శుభ్రం చేసుకోవాలి, దేవుడి విగ్రహాలను ఏ దిక్కులో ఉంచాలి కూడా ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా అందరూ ఈ వీడియోకి ఒక లైక్ చేసి జై శ్రీకృష్ణ అని చిన్న కామెంట్ చేయండి. హిందూ పురాణాల ప్రకారం ఏ పూజా మందిరం అయితే శుభ్రంగా ఉంటుందో ఆ ఇంట్లో దేవతలు వస్తారని చెప్పబడి ఉంది. పూజా గదిని శుభ్రం చేసేందుకు ఎప్పుడు కూడా చీపురను అస్సలు ఉపయోగించకూడదు. ఒక శుభ్రమైన వస్త్రము తీసుకొని పూజా మందిరాన్ని శుభ్రం చేసుకోవాలి. పూజా మందిరంలో భగవంతుడికి సమర్పించిన పూలను ఎక్కడ పడితే అక్కడ వేయకూడదు. వాటిని ఒక కవర్లో పెట్టి మీరు నదీ తీరానికి వెళ్ళినప్పుడు లేదా పారే నీళ్ళల్లో వాటిని వదిలేయాలి. లేదా మీ దగ్గరలో ఉన్న కాలువలో అయినా పడేయచ్చు. అది కుదరని వారు ఏదైనా ఒక పచ్చని చెట్టు మీద పూజకు ఉపయోగించిన పువ్వులను వేయాలి. మనం పూజకు ఉపయోగించిన పువ్వులను ఎప్పుడు కూడా తొక్కకూడదు. పూజా మందిరంలో మనం దీపారాధన చేసినప్పుడు ఆ దీపారాధన యొక్క పొగతో పూజా మందిరంలో నలుపు రంగులో ఏర్పడుతుంది. అలా నలుపు రంగులో ఏర్పడిన మసిని ముందుగా ఒక తడి వస్త్రము తీసుకొని శుభ్రంగా తుడవాలి. ఆ తర్వాత సబ్బు నీటితో శుభ్రంగా పూజా మందిరాన్ని తుడిచి ఆ పూజా మందిరానికి పసుపు మరియు కుంకుమ గంధం బొట్టు పెట్టాలి. ఈ పూజా మందిరం చెక్కతో చేసిన పూజా మందిరం అయితే ఒక తడి వస్త్రమును తీసుకొని శుభ్రంగా పూజా మందిరాన్ని తుడుచుకోవాలి. పూజ చేసే ప్రతి ఒక్కరూ పూజా మందిరం మధ్యలో బియ్యం పిండితో ముగ్గు వేసి దాంతో పసుపు కుంకుమ కూడా వేయాలి. పూజా మందిరంలో భగవంతుడి యొక్క పటములు లేదా ఫోటోలు అనేవి నేరుగా కింద అస్సలు పెట్టకూడదు. ఒక పేపర్ గాని వస్త్రం గాని పెట్టి పెట్టవలను. దేవుడి పటాలను ముందుగా తడి బట్టలతో తుడిచి ఆ తర్వాత పొడి క్లాత్ తో తుడిచి శుభ్రంగా ఆ తర్వాత గంధం బొట్టు పెట్టి దానిపై కుంకుమ బొట్టు పెట్టవలను. దేవుడికి ఉపయోగించిన దీపారాధన ప్రమిదలు ప్రతిరోజు శుభ్రం చేసుకోవాలి. అయితే దీపారాధన ప్రమిదలు అనేది జిడ్డుగా ఉండడం వలన వాటిని సబ్బు నీటితో నానబెట్టి తర్వాత ఒక స్క్రబ్బర్ తో శుభ్రంగా కడగవలను. అలాగే చింతపండు గుజ్జుతో కానీ పీతాంబరి పౌడర్తో కానీ శుభ్రం చేసుకున్నా సరిపోతుంది. దీపారాధన చేసేటప్పుడు ప్రమిదలు తడిగా అస్సలు ఉండకూడదు. అవి పూర్తిగా ఆరిన తర్వాతే దీపారాధనకు ఆ ప్రమిదలను వాడాలి. దేవుడికి ఉపయోగించిన రాగి పాత్రలు కానీ, వెండి మరియు ఇత్తడి పాత్రలను కానీ చింతపండు గుజ్జుతో లేదా నిమ్మకాయతో శుభ్రం చేసుకోవచ్చు. వెండితో చేసిన చిన్న చిన్న ప్రమిదలను ఉప్పు, నిమ్మకాయతో లేదా పీతాంబరి పౌడర్తో శుభ్రం చేసుకోవచ్చు. అపరిశుభ్రంగా ఉన్న వస్తువులను దేవుడి పూజా మందిరంలో ఎప్పుడు కూడా పూజకు అస్సలు వాడకూడదు. ఒకవేళ అలా చేస్తే ఆ పూజకు ఫలితం దక్కదు. దేవుడి పూజా మందిరాన్ని వారానికి ఒక్కసారైనా శుభ్రం చేసుకోవాలి. అయితే మంగళవారం నాడు కానీ, శుక్రవారం రోజు కానీ పూజా మందిరాన్ని ఎట్టి పరిస్థితుల్లో అస్సలు శుభ్రం చేసుకోకూడదు. ఒకవేళ మంగళవారం లేదా శుక్రవారం రోజులలో పండుగ దినాలు వస్తే ముందు రోజే మీ పూజా మందిరాన్ని శుభ్రం చేసుకొని ఉంచాలి. ఈ నియమం వ్రతాలకు, హోమాలకు కూడా వర్తిస్తుంది. వారంలో వచ్చే గురువారం రోజున లేదా శనివారం రోజున పూజా మందిరాన్ని శుభ్రం చేసుకోవచ్చు అని పండితులు చెబుతున్నారు. ఇకపోతే అమావాస్య రోజున, ఏకాదశి మరియు ద్వాదశి రోజులలో దేవుడి పూజా మందిరాన్ని శుభ్రం చేసుకోకూడదని పండితులు చెబుతున్నారు. దేవుడి పటాలను పాడ్యమి తిథి మరియు గురువారం కలిసి వచ్చిన రోజున శుభ్రం చేసుకొని దేవుడికి పూజ చేస్తే ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం అనేది మీకు తప్పక లభిస్తుంది. ఎవరికైనా పూజా మందిరాన్ని వారానికి ఒక్కసారైనా శుభ్రం చేసుకోవడం కుదరకపోతే నెలకు ఒక్కసారైనా తప్పకుండా మీ పూజా మందిరం శుభ్రం చేసుకోవాల్సి ఉంటుంది. పూజా మందిరం శుభ్రం చేసుకునేటప్పుడు మీ ఇష్టదైవాన్ని స్మరించుకుంటూ శుభ్రం చేస్తే చాలా మంచిది. విరిగిపోయిన దేవుడి పటాలను కానీ, చిరిగిపోయిన దేవుడి పటాలను కానీ, ప్రతిమలను పూజా మందిరంలో అస్సలు ఉంచకూడదు.
ఇది ప్రతికూల ఫలితాలు సృష్టిస్తాయి. అలాగే పూజా మందిరంలో ఎక్కువ దేవుడి పటాలను కూడా ఉంచకూడదు. ఒక దేవుడికి సంబంధించిన ప్రతిమ లేదా పటం అనేది ఒకటే ఉండాలి. మీ పూజా మందిరంలో శివలింగం కనుక ఉంటే ప్రతినిత్యం శివునికి అభిషేకం అనేది చేయాలి. నీటితో అయినా సరే ప్రతిరోజు శివలింగానికి అభిషేకం చేయాలి. అలాగే శివలింగం పైన బిల్వపత్రం కూడా తప్పనిసరిగా ఉంచాలి. ఉగ్ర రూపంలో ఉన్న దేవుడి పటాలను లేదా ప్రతిమలు అనేది పూజా మందిరంలో అస్సలు ఉంచకూడదు. వీటి ద్వారా నకారాత్మక శక్తులు అనేది మీ ఇంట్లోకి ప్రవేశిస్తాయి. దుర్గాదేవి, కాళికాదేవి, ఉగ్ర నరసింహస్వామి యొక్క ఫోటోలు పూజా మందిరంలో అస్సలు పెట్టకూడదు. అలాగే నిల్చున్న లక్ష్మీదేవి యొక్క ప్రతిమ లేదా పటము కూడా పూజా గదిలో అస్సలు ఉంచకూడదు. నాట్యం చేసే గదిలో తప్ప నటరాజస్వామి విగ్రహాన్ని పూజా మందిరంలో అస్సలు పెట్టకూడదు. గోవు యొక్క ప్రతిమ అనేది పూజా మందిరంలో పెట్టుకుంటే మీకు మంచి శుభ ఫలితాలు అనేవి కలుగుతాయి. పాలిచ్చే గోవు ప్రతిమను మరియు నెమలీకరణమును పూజా మందిరంలో పెట్టుకుంటే చాలా శుభప్రదం. లక్ష్మీదేవికి ఎదురుగా ఒక రాగి పాత్రలో లేదా వెండి పాత్రలో సముద్రపు గవ్వలు, పసుపు కొమ్ములు మరియు 11 రూపాయల కాయిన్స్ను వేసి పెడితే మీకు లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది. లక్ష్మీదేవి యొక్క విగ్రహం ఎప్పుడు కూడా గుమ్మానికి ఎదురుగా ఉంచకూడదు. అలా ఉంచడం వలన లక్ష్మీదేవి మీ ఇంట్లో నుండి బయటికి వెళ్ళిపోతుందని శాస్త్రాలు చెబుతున్నాయి. మీ ఇంటి లోపలున్న గుమ్మానికి ఎదురుగా లాఫింగ్ బుద్ధాన్ని పెట్టుకుంటే చాలా మంచిది. అలా ఉంచడం వలన మీ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఏర్పడుతుంది. పార్వతీ పరమేశ్వరుల యొక్క ఫోటోలు ఈశాన్య దిశలో ఉంచితే ఆ పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం మీకు తప్పకుండా కలుగుతుంది. అలాగే గణేశుడి యొక్క ప్రతిమను లేదా విగ్రహాన్ని ఉత్తర దిక్కులో ఉంచడం వలన చాలా మంచిది. అదేవిధంగా ఉత్తర దిక్కులో కుబేరుని ఫోటోలు ఉంచడం వలన లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలిగి ఆర్థిక పరిస్థితుల నుండి బయటపడతారు. పూజా మందిరంలో ఎప్పుడు కూడా చిన్న చిన్న విగ్రహాలలో లేదా చిన్న చిన్న పటాలను ఉంచుకోవడం చాలా ఉత్తమం. పెద్ద పెద్ద విగ్రహాలను పెడితే, పెద్ద పెద్ద ఫోటోలను పెడితే మీ పూజా మందిరంలో ఉంచితే ప్రతిరోజు మహా నైవేద్యం సమర్పించాల్సి ఉంటుంది. ఆంజనేయ స్వామి ప్రతిమను ఆగ్నేయ దిశలో పెట్టుకోవడం వల్ల దుష్ట శక్తుల బారి నుండి బయటపడవచ్చు. సాయిబాబా ప్రతిమను వాయువ్య దిశలో పెట్టడం వలన మనశ్శాంతి అనేది మీకు కలుగుతుంది. నిలిచిన లక్ష్మీదేవి ఫోటోను మీ ఇంట్లో గనక ఉంటే ఆ లక్ష్మి ఇంట్లో నివాసం ఉండదని అర్థం. ఇంట్లో పూజా మందిరాన్ని దక్షిణం వైపు ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్మించకూడదు. అలా నిర్మించడం వలన మీ ఇంట్లో ప్రతికూల ప్రభావాలు ఏర్పడతాయి. దక్షిణ దిశగా పూజా కార్యక్రమాలు అస్సలు నిర్వహించకూడదు. శివుడు వీరభద్రుడి అవతారంలో ఉన్న ఫోటో ఉంటే ఆయన ఆగ్రహాన్ని ఎవ్వరూ ఆపలేరు. అందుకని శాంతంగా ఉన్న శివపార్వతుల విగ్రహాలు లేదా ఫోటోలు మాత్రమే మీ ఇంట్లో ఉంచవలెను. మీ ఇంట్లో పూజా మందిరం ఎల్లప్పుడూ కూడా ఈశాన్య దిశలో ఉంటే చాలా శుభప్రదం. ఇలా ఉంటే కనుక మీ ఇంట్లో ఎప్పుడూ పాజిటివ్ ఎనర్జీ, అలాగే మీరు చేసే ప్రతి పూజకు ఫలితం దక్కుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి.